అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇటీవల నక్కపల్లి మండలానికి చెందిన ముగ్గురు రైతులు తమ పొలంలో బోర్వెల్స్ వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమే ఆర్ఐని సంప్రదించగా ఒక్కో బోర్వెల్కు 5,000 చొప్పున 3 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయడానికి 15,000 నగదు డిమాండ్ చేశారు. దీంతో దరఖాస్తుదారునిలో ఓ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో సిబ్బంది ఈరోజు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మాటు వేశారు. ముందు వేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం రైతు నుండి 12,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆర్ఏ కన్నబాబును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ రమ్య, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడుతూ దీనిలో బాధ్యుడైన ఇన్ఛార్జ్ ఆర్ఏ కన్నబాబును విచారణ చేసి కేసు నమోదు చేసినట్లుగా స్పష్టం చేశారు. నిరోధక శాఖ ఆఫీసుకు రాబడిన ఒక ఫిర్యాదు మేరకు ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగిందండి. ఆ కేసు నమోదైన తర్వాత అందులో యాక్సిడెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్నాక ఈ దినము ఇక్కడ నక్కపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఇన్ఛార్జ్ ఆర్ఐగా పనిచేస్తున్న ఈ కన్నబాబు గారు ఒక రైతుగా సంబంధించిన బోర్వెల్కి సంబంధించి పర్మిషన్ ఇవ్వడానికి అని చెప్పేసి 12,000 అప్లికేషన్కి 5,000 చొప్పున మొత్తం అతనికి సంబంధించిన మొత్తం 3 అప్లికేషన్ సంబంధించి 3, 5, 15,000 డిమాండ్ చేశారు. చేసిన తర్వాత దాన్ని అతను రిక్వెస్ట్ చేయగా ఏమో 12,000 తగ్గించి 12,000 ఇస్తేనే కానీ పని పూర్తి చేసి ఆయనకి పర్మిషన్ ఇవ్వనని చెప్పడంతో ఆయనేమో ఏసీ వారిని ఆశ్రయిస్తే దాని మీద కేసు నమోదైందండి. ఈరోజు ఏసీబీ డీఎస్పీ విశాఖపట్నం శ్రీ రమ్య మేడం గారి ఆధ్వర్యంలో ఏసీబీ డీఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చి ఈరోజు ఆ రైతు దగ్గర నుంచి కన్నబాబు ఆర్ఐ గారు లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగిందండి. రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి అతను తీసుకున్న లంచం అది మేము రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతాయి. ఎవరైనా అవినీతికి సంబంధించి ఫిర్యాదులు వస్తే వైజాగ్ ఏసీబీకి సంబంధించిన అధికారుల నెంబర్కి ధైర్యంగా ఫోన్ చేయవచ్చు. నమస్తే. అందరికీ నమస్కారం అండి. గౌరవ డీజీ ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నంకి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే, ఫిర్యాదుదారుడు తన అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక బోర్వెల్ డిగింగ్ పర్మిషన్ కోసం అని చెప్పి ఎంఆర్ఓ నక్కపల్లికి దరఖాస్తు చేసుకున్నాడు ఒక వారం ముందు. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్ఐగా పనిచేసినటువంటి కన్నబాబు గారు ఆయనకి ఒక అప్లికేషన్కి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఎప్పుడైతే అతనికి ఉన్న 3 అప్లికేషన్స్, అంటే కంప్లైంట్కి సంబంధించిన 3 అప్లికేషన్స్, ఏసీబీకి వచ్చిన కంప్లైంట్కి సంబంధించిన 3 అప్లికేషన్స్, అలానే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన 2 అప్లికేషన్, మొత్తం 3 అప్లికేషన్లకు గాను అతను ఒక్కొక్క అప్లికేషన్కి 5,000 చొప్పున మొత్తం 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో అది ఫర్దర్ ఆ రిక్వెస్ట్ మీద, కంప్లైంట్ రిక్వెస్ట్ మీద అది 12,000కు తగ్గించి మొత్తం 12,000 ఇస్తే కానీ పని చేయను అని చెప్పిన పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చి ఏసీబీ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చారో, నిన్నగాక మొన్న ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేసుకున్నాము. సో ఇతని యాంటిసిడెంట్స్ అవన్నీ కూడా చూసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ట్రాప్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు ఈ కన్నబాబు గారు ఈ ఏవో అయితే 12,000 డిమాండ్ చేశారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా అతను తీసుకున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. సో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలానే ఈరోజు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. రేపటికల్లా ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది.